వెల్కమ్ టు మీ ప్రమీల రెసిపీస్. ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీకు చెప్పబోయే రెసిపీ వచ్చేసి చిన్న చేపల పులుసు అండి. నిజంగా చిన్న చేపలతో పులుసు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేకాకుండా దీన్ని చాలా తక్కువ టైంలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. హెల్త్కి కూడా చాలా మంచిదండి చిన్న చేపలు. మరి ఈ చిన్న చేపల పులుసును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా చిన్న చేపల పులుసును తయారు చేసుకోవడం కోసం ఒక అర కేజీ చిన్న చేపలను తీసుకొని శుభ్రం చేసుకోవాలండి. ఇందులో కొద్దిగా ఉప్పు, నిమ్మరసం వేసుకుని శుభ్రం చేసుకున్నట్లయితే కనుక నీసు వాసన లేకుండా ఉంటుందండి. ఇలా శుభ్రం చేసుకున్నటువంటి చేపలలో 1 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు వేసుకుని అంతా కలిసేలా కలుపుకోవాలండి. దీన్ని ఇప్పుడు ఒక అరగంట సేపు మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని అందులో అరకప్పు వరకు ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. అలాగే ఒక 4-5 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కలు మనకి లైట్ బ్రౌన్ కలర్లో వేగాలన్నమాట. ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో 2 పెద్ద సైజు టమాటాలను తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఈ టమాటా ముక్కలు మనకి సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం ఉడకనివ్వాలన్నమాట. ఇవి సాఫ్ట్గా అవ్వటానికి ఇందులో కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోవాలండి. టమాటా ముక్కలు చక్కగా ఉడికిన తర్వాత ఇందులో 1.5 టేబుల్ స్పూన్ల కారం, కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని అన్ని మసాలాలన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని దీన్ని ముందే నానబెట్టుకుని ఉంచుకోవాలండి. ఆ రసాన్ని ఇందులో పోసుకోవాలన్నమాట. అలాగే 1 గ్లాస్ వాటర్ కూడా పోసుకోవాలండి. పోసుకుని ఒకసారి కలుపుకుని ఒక 5 నిమిషాల సేపు దీన్ని మరిగించుకోవాలన్నమాట. ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో మనం ముందుగా శుభ్రం చేసుకున్నటువంటి చేపలను వేసుకోవాలండి. వేసుకుని మనం ఒక్కసారి కలుపుకుని మనం ఏం చేయాలంటే ఇంకొక 10 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. కానీ మనం గరిటితో కలపకూడదండి ఇవి ఉడికేటప్పుడు. ఎందుకంటే చితికిపోతాయి అన్నమాట. చేపలు చిన్న చిన్న ముక్కల్లాగా అయిపోతాయి. అందుకని బాండీ 2 హ్యాండిల్స్ ఉంటాయి కదండి, ఆ 2 హ్యాండిల్స్ని పట్టుకుని మనం రౌండ్గా తిప్పుతూ ఉండాలన్నమాట. చేత్తో పట్టుకుని తిప్పుతూ అటు ఇటు ఇలా అంటూ ఉండాలి. అలా చేస్తే మనకి చేప ముక్కలు విరక్కుండా ఉంటాయి అన్నమాట. 10 నిమిషాల తర్వాత మనకి చక్కగా చేప ముక్కలు చక్కగా ఉడుకుతాయండి. అలాగే కూర కూడా దగ్గరికి అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీరని యాడ్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చిన్న చేపల పులుసు రెడీ అయినట్లే. మరి మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి చూస్తారు కదా. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ప్రమీల రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఫుడ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.